ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడానికి చెందిన పురపాలిక అధికారుల నిర్వాకం పట్టణవాసులను విస్మయానికి గురిచేసింది. బస్ షెల్టర్లో తలదాచుకుంటున్న ఓ వృద్ధుడిని చెత్త తరలించే ట్రాక్టర్లో చెత్త మధ్య మరో ప్రాంతాన్ని తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర ఉన్న బస్సు షెల్టర్లో నడవలేని స్థితిలో వృద్ధుడు తలదాచుకుంటున్నాడు. పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు అతడిని సురక్షిత ప్రాంతానికి తరలించాలనుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ఆ వృద్ధుడిని చెత్త సేకరణ ట్రాక్టర్లో తరలించడం విమర్శలకు తావిచ్చింది. చెత్త వాహనంలో తరలిస్తుండగా గమనించిన స్థానికులు వారిని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఇందులో పనిచేసే వర్కర్స్ నుంచి లోపలికి వచ్చారండి. నుంచి ఇలా వచ్చారు, లోపల పెట్టమన్నారు అన్నారు. శ్మశాన వాటికలో లోపల పెట్టమన్నారు. ఎక్కడంటే చెట్టు ఉంది కదా, చెట్లు పెట్టమన్నారు. అది చెట్టు కాదు బాబు, అది కార్యక్రమాలు పూజలు చేసుకునేది అని చెప్పాను. లోపలికి వచ్చారన్న ట్రాక్టర్ వేసుకుని లోపలికి వచ్చారు. మనిషిని పడేస్తానికి వచ్చారండి. మనుషులే వచ్చారండి.